నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. ఎక్కడో విదేశాల్లో పుట్టి భారతదేశంలోని మురికివాడల్లో పేద ప్రజలకు సేవలు చేసిన మదర్ తెరిసా అందరికీ స్ఫూర్తిదాయకమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మదర్ తెరిసా 115వ జయంతి సందర్భంగా నగరంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మదర్ తెరిసా 116వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మదర్ తెరిసా జాతీయ అవార్డు గ్రహీత జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సురేంద్ర, బీజేపీ నాయకుడు నగరూరు రాఘవేంద్రతో పాటు అభయగిరి చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మదర్ తెరిసా పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎక్కడో విదేశాల్లో పుట్టి మన దేశానికి వచ్చి పేద ప్రజలకు మదర్ తెరిసా చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరిసాను స్ఫూర్తిగా తీసుకొని ఇతరులకు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని సూచించారు. అనంతరం సురేంద్ర మాట్లాడుతూ, మదర్ తెరిసా స్ఫూర్తితో టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గత 20 సంవత్సరాలుగా అభయగిరిలో ఉన్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డాన్సర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 6.74 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 6.74 కోట్ల రూపాయల విలువ గల 128 స్లైస్ డబుల్ సిటీ స్కానింగ్ మిషన్ను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిడతారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, మొదటి నుంచి తన ధ్యేయం నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి అని తెలుపుతూ ఉంటానని, అందులో భాగంగా కర్నూలు సర్వజన ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి తీసుకుని వెళ్లేదానికి అన్ని విధాలా కృషి చేస్తున్నానని తెలిపారు. ఇప్పుడు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 6.74 కోట్ల రూపాయల విలువైన 128 స్లైస్ డబల్ సిటీ స్కాన్ను ఏర్పాటు చేయించడం జరిగిందని, ఇటువంటి సేవలు కేవలం హైదరాబాదు, బొంబాయి వంటి మహానగరాలలోనే అందుబాటులో ఉందని తెలిపారు. లక్షల సంఖ్యలో వైద్యం కోసం వచ్చే ఆసుపత్రులను నడపడం అంత సులభం కాదని, ఇక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది బాగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సౌకర్యాలు కల్పించడంలోనూ, భవనాలు నిర్మించడంలోనూ, కొత్త పరికరాలు తీసుకుని రావడంలోనూ తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటానని మంత్రి తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధిపై అధికారులతో ఎల్లప్పుడూ చర్చలు సాగిస్తూ ఉంటానని తెలిపారు. రాష్ట్రమంతటా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా 38 రూపాయలు క్యూబిక్ మీటర్ చొప్పున సరఫరా చేస్తున్నారని, అదేవిధంగా కర్నూలు జనరల్ ఆసుపత్రికి కూడా సరఫరా చేస్తున్నారని, ఈ విషయంపై తాను ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు. తన సొంత ఆసుపత్రికి కేవలం 12 రూపాయల చొప్పున ఆక్సిజన్ సరఫరా జరుగుతోందని తెలిపారు. కావున వెంటనే కాంట్రాక్టు రద్దు చేయటం లేదా సరఫరా ధరను తగ్గించడం జరిగేలాగా ప్రభుత్వ ధనాన్ని పొదుపు చేసేలాగా కృషి చేస్తున్నామని తెలిపారు. కోట్ల రూపాయల ధనాన్ని అధికంగా చెల్లించడం మంచిది కాదని తెలిపారు. ప్రజల కొరకు ఇంత మంచి ఉపకరణాన్ని అందించిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిడతారెడ్డి మాట్లాడుతూ, ఈ సిటీ స్కాన్ వలన మన రాష్ట్రంలోనే 7 జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇతర సిటీ స్కాన్లలో రోగి దాదాపు అరగంట సమయం వెచ్చించే అవసరం ఉంటుందని, కానీ దీని ద్వారా కేవలం 5 నిమిషాలలో మంచి క్వాలిటీతో పరీక్ష పూర్తవుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే మొదటగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ స్కానింగ్ను అందించిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీజీఎం శ్రీనివాసమూర్తి, పిఆర్ఓ శ్రీకాంత్ ఈ స్కానింగ్ మిషన్ యొక్క విశిష్టతలను తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డీజీఎం శ్రీనివాసమూర్తి, పిఆర్ఓ శ్రీకాంత్,
హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శ్రీ టీజీ భరత్ గారు, అలాగే పాణ్యం కాన్స్టిట్యున్సీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గౌరి చరిత గారు మనకు సందర్భంగా మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6,70,00,000 సిటీ స్కాన్ 20 స్లైసెస్ హై ఎండ్ అనమాట. అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు డొనేట్ చేశారు. సో డొనేట్ చేసి కూడా 4 months అయింది. సో అది ఒక 2 months సిమెంట్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం తయారు చేసేసి ఇన్స్టాల్ చేసేసి, ఇది మనం దీనివల్ల ఏమంటే మామూలుగా సిటీ స్కాన్ తీయడానికి 20-25 నిమిషాలు బట్టి ఇది 5 నిమిషాలు తీసేస్తారు అంత స్పీడ్. సో యాక్యురసీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సో మనకు చాలా ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్, ఇప్పుడు హార్ట్కి సంబంధించింది కానీ మనకు యాంజియోగ్రామ్ లేకుండానే మన గుండెలో రక్తనాళాలు ఎలా పనిచేస్తాయి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇది పవర్ గ్రిడ్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మేము 128 స్లైస్ సిటీ స్కాన్ మిషను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకి అందజేసాము. మేము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఇది అందరికీ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. స్కాన్ కంటే దాదాపు 20 minutes పడుతుంది. అటువంటిది కేవలం 5 minutesలోనే మనకి ఇది కావడం జరుగుతుంది. అంతేకాకుండా డీటెయిల్ రిపోర్ట్ కూడా వస్తుంది. చాలా ఉపయోగపడేది, ఎంతోమంది పేదవాళ్లకు, రోగులకు ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే ఇది ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చుట్టూ పక్కన ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కర్నూలు జనరల్ హాస్పిటల్కి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు సిటీ స్కాన్ సంబంధించింది 128 స్లైస్ డ్యూయల్ స్లైస్ సిటీ స్కాన్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతోంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దాదాపు 6.75 crores తో ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం, సౌత్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళ CSR ఫండ్స్ నుంచి మన సౌత్లో కర్నూల్ని ఎంచుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను బిఫోర్ ఎలక్షన్స్ ముందు కూడా చెప్పా, అట్మోస్ట్ ప్రయారిటీ ఇన్ వాట్ ఎవర్ డెవలప్మెంట్ దట్ కర్నూల్కి ఏదైతుందో హాస్పిటల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను నా క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. సో కార్పొరేట్ స్థాయిలో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ధీటుగా ఉండాలని చెప్పి సూపరింటెండెంట్ గారితో కానీ అక్కడ అఫీషియల్స్తో కానీ రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ ఉంటాము. ఇష్యూస్ ఏమున్నాయి ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పడము, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మొన్న కూడా వేరే ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా హెడ్ ఆఫీస్ తీసుకోపోవడం. సో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్, అంత ఈజీ కాదండి గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేయడం అంటే. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది వస్తారు, నెలలో అయితే లక్షలాది మంది ఇక్కడ పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో చాలా వర్క్ చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఉంటుంది. కాబట్టి అఫీషియల్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను. మీరు చూస్తుంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా వరకు ఖజానా ఖాళీ చేశారు. ఈ పొద్దునాడు మనము ఓ 10 లక్షలు 20 లక్షలు డెవలప్మెంట్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది ఫాలో అప్లు చేసేది. అట్లాంటిది ఒక ఉదాహరణ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విషయంలో ఆక్సిజన్కి సంబంధించింది దాదాపు 38 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంటే నేను నా సొంత హాస్పిటల్కి 13 రూపాయలకి తీసుకుంటున్నా, విత్ ప్రూఫ్లతో ఇచ్చినాను. దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే కన్సర్న్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, విజిలెన్స్కి నేను రాయడం జరిగింది. కోట్లు పోతాం. ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా 20-30 లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటుంటాం. అట్లాంటిది ఇక్కడ కోట్లు వెళ్ళిపోతున్నా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నా హాస్పిటల్కే 13 రూపాయలుగా ఉంటుంటే ఇక్కడ 38కి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి. లక్షలు కోట్లు పోతాం. సో ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చారు. నాకే హాస్పిటల్కి 13 రూపాయలకి ఇస్తే ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ తీసుకునే ఆక్సిజన్కి 10 రూపాయలు కూడా రావచ్చు నాకు తెలిస్తే, 8 రూపాయలు కూడా రావచ్చు. సో లక్షలు కోట్లు పోతాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా. ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో.
ఎవ్రీ రూపీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే నేను చెప్తున్నా డెవలప్మెంట్ చేయాలంటే మేము కొన్ని లక్షలు అయ్యేవి కూడా మేము ఎంతో వెంటపడాల్సి వస్తాం. అట్లాంటిది పక్కన కళ్ళు మాకు తెలిసి పోతా ఉందంటే ఎంతో బాధాకరం. ఇప్పటికైనా అఫీషియల్ సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా టర్మినేట్ అన్నా చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, ఇది స్టేట్ వైడ్ ఉందండి. మన జనరల్ హాస్పిటల్ ఒకటే కాదు, నాకు తెలిసి స్టేట్ వైడ్ 38 రూపాయలతో ఏమో కొంటున్నట్టుంది, కోట్లు పోతా ఉంది. ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అనంతపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు అనంతపురంలోని కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు హిందూపురం పార్లమెంటుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నవారికి పదవులు ఖచ్చితంగా లభిస్తాయని, ఎవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పార్టీ అధిష్టానం గుర్తించి తప్పకుండా పదవులు ఇస్తుందని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హిందూపురంలో జరిగిన హిందూపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి మండల సమీక్షా కమిటీ సమావేశంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎంపీ పార్థసారథి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ డిఆర్సీ సమావేశం ఎలా చేయాలనే అంశంపై ముందుగానే ఈఆర్ఎన్ఎస్టీ మరియు కన్సల్టెన్సీ ద్వారా ప్రజెంటేషన్ మెథడాలజీ తయారు చేశామని చెప్పారు. దీనికి అనుగుణంగానే సమావేశం నిర్వహించామని అన్నారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు విస్తృతంగా రాబోతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని, వాటి ద్వారా 8.50 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని, అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి జిల్లాకు ఎక్కువగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే బెంగళూరు సరిహద్దుగా ఉండటం ఈ జిల్లాకు కలిసి వచ్చిందని వివరించారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందజేసిన సమస్యలను 90% పైగా పరిష్కరించడం జరిగిందని, మిగతా వాటిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్లో దేశంలో రాష్ట్రం నంబర్ 1గా ఉంటే దేశంలో అనంతపురం జిల్లా 2వ స్థానంలో నిలవటం పట్ల జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అభినందించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కులను 175 ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారని వివరించారు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి డిఆర్సీ సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. దాని తర్వాత ఇమ్మీడియట్లీ కరెక్ట్గా ఎలక్షన్ ముందుకి జరిగినప్పుడు, దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను,
వెంటనే అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి అప్పుడైతే కెనాల్ మీద చాలా తిరిగారు కాబట్టి ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఏ పని చేస్తే మనం ఇమీడియట్ గా వాటర్ పెంచగలం అంటే ఇప్పటిలాగానే కరెక్ట్ గా ఒక్క సీజన్ లో మొత్తం బాటిల్ నెక్స్ అన్నింటి మీద డ్రైవ్ పెట్టారు. ఓవర్ నైట్ 6 పంపులకి వెళ్ళలేదు. స్ట్రక్చర్ ఒక సీజన్ లో కంప్లీట్ చేశాం, ఆక్విడక్ట్ కంప్లీట్ చేశాం, మేజర్ బ్రిడ్జిలు చేశాం, రైల్వే అండర్ పాస్ చేశాం, బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేశాం, ప్రతి ఒక్కరికి డెసిగ్నేటెడ్ ఆఫీసర్ని పెట్టి టైం లైన్ పెట్టి కంప్లీట్ చేశాం. కాబట్టి 6 పంపులు నీళ్ళు తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయగలిగాం. ఇంకా ఉంది చేయాల్సింది, బట్ కాకపోతే ఒక వాటర్ తీసుకోగలము అన్న నమ్మకాన్ని కల్పించి ఫుల్ వాటర్ డ్రా చేసేటువంటి కెపాసిటీని క్రియేట్ చేశారు. శివరామ్ రెడ్డి గారు ఇంకో రిజర్వాయర్ అన్నారు. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్. ఇవాళ బిఏబిఆర్ లో 4.5-5 టీఎంసీలు పెంచి పెట్టలేకుండా ఉన్నారు. కలెక్టర్ గారు ఆల్రెడీ దాని మీద శివరామ్ గారు ఎంత బెటర్ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ని మనం కంప్లీట్ చేశాం. ఇంకా 300 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్, ఇది మీడియా మిత్రుల కోసం చెప్తాం. ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇంకొక 300 కోట్లు మనం ఖర్చు పెట్టగలిగితే దాన్ని 10 టీఎంసీ కెపాసిటీ వాడుకునేటువంటి కెపాసిటీకి రాగలుగుతాం. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ సైడ్. టెక్నికల్ గా వచ్చేటప్పటికి మనకి ఇంకా దానికి ఇప్పటికీ 2-3 సార్లు గ్రౌటింగ్ చేశాం, ఇంకా గ్రౌటింగ్ చేయాలనేటువంటి చెప్పారు. దానికి 5 కోట్ల రూపాయలు కేటాయించి సిడబ్ల్యూసి చేత డ్యామ్ సేఫ్టీ మీద ఒక సర్వే చేస్తున్నాం. ఈ డ్యామ్ ఎంత నీటిని కెపాసిటీని పెట్టుకోగలదు అనేటువంటిది వాళ్ళు నిర్ధారిస్తే, వాళ్ళు నిర్ధారించిన మరుక్షణం ఆ 300 కోట్లు రిలీజ్ చేసి ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి 10 టీఎంసీలు అక్కడ ప్లాన్ చేసుకుంటాం. 5 టీఎంసీలు ఎన్పిఆర్ లో ఉంది, 15 టీఎంసీలు మనం స్ట్రైట్ అవే ఇమీడియట్ గా చేసుకునేటువంటిది. అందరి నియమ పట్ల కూడా మనకు ఇంకా భిన్నమైన ఆలోచన ఉంది. ఓన్లీ డబ్బులకి సంబంధించింది అవి ప్రయారిటీ వైజ్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారు నాకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఎమ్మెల్యేస్ కూడా అందరూ కూడా సాటిస్ఫాక్టరీగా చెప్పారు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా, అవి కూడా రిఫైన్ చేస్తాం ఫ్యూచర్లో అని చెప్పడం జరిగింది. అదే కాకుండా మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించింది ఆల్ ఓవర్ ఇండియా మన రాష్ట్రానికి నంబర్ 1 వచ్చింది. అంటే డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో ప్రమోట్ చేయడంలో కానీ ఈ డిపార్ట్మెంట్ తరఫున పుషింగ్ హార్డ్. సో అందుకనే స్టేట్ లో నంబర్ 1 మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ కూడా రావడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నంబర్ 2 పొజిషన్ లో రావడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్ అండి, బిగ్ అచీవ్మెంట్. సో అఫీషియల్స్ అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు, ఎస్పెషల్లీ కలెక్టర్ గారు కూడా పర్సూ చేయడం. ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కానీ జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదాని విషయంలో కానీ అది కూడా స్టేట్ లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ నంబర్ 1 అని చెప్పి కలెక్టర్ గారు బ్రీఫ్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇదే కాకుండా ఈవై వాళ్ళతో డిఆర్సి రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు మీరు చూస్తే ఆ ప్రెజెంటేషన్ కూడా త్రూఅవుట్ ఇండియాలో ఈవై వాళ్ళు ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ స్టేట్స్ లో వాళ్ళు చేస్తున్నారు. డిఆర్సి ఏ రకంగా ప్రెజెంట్ చేయాలా, ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవాలని చెప్పి చెప్తే వాళ్ళు కూడా 2-3 months నుంచి రివ్యూ చేసి ఈరోజు డిఆర్సీలో ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇది అప్డేట్ తీసుకొని బాగా ఉంది అంటే త్రూఅవుట్ స్టేట్ కూడా ఈవైని ఆన్ బోర్డ్ చేసుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఎందుకంటే 3-4 hours లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏది క్రూషియల్ అది తీసుకొని వచ్చి దాని సొల్యూషన్స్ ఇచ్చే దాంట్లో ఉంటాం. కాబట్టి డిఆర్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని అందుకనే ఈవెంట్ కూడా ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి సహకారం అందించిందంటే ఆయన కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఓవరాల్ అనంతపూర్కి యాజ్ అ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను చెప్పేది ఏమంటే పక్కన సత్యసాయి డిస్ట్రిక్ట్ కి ఎక్కువ శాతం వచ్చేదానికి ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఎందుకు ఉంటుందంటే ఒకటి ఫస్ట్ బెంగళూరు క్లోజర్, ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో క్లోజ్. సో అక్కడ అయిన తర్వాత ఇక్కడ కూడా వస్తాయి, దానిలో డౌటే లేదు. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఆల్ ఓవర్ స్టేట్ 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ ఐడెంటిఫై చేయమని చెప్పినారు. ఇప్పుడే మా జగన్ గారు కూడా చెప్పడం ఏమంటే దాదాపు 30 to 40 ఎంక్వైరీస్ అంటే మన రెగ్యులర్ బేసిస్ మంత్లీ వస్తా ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ల్యాండ్ లేదని చెప్పి మేము వాపస్ పంపించడం లేదు, వాళ్ళంతా కూడా ఆన్ బోర్డ్ చేయడం జరుగుతూ ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద బీమా రంగ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు.
ఈ మేరకు నగరంలోని ఎల్ఐసి శాఖ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో జరిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు శాఖ 30వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎల్ఐసి అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎల్ఐసి కర్నూలు బ్రాంచ్ 30వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవటం అభినందనీయమని చెప్పారు. బీమా రంగ సంస్థలు ఇప్పటిలా అభివృద్ధి చెందని రోజుల్లోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంతోమంది జీవితాలలో నూతన వెలుగులు నింపిందని వివరించారు. ఒక కుటుంబంలో తండ్రి పాత్ర ఎలా ఉంటుందో అలాంటి పాత్రని ఎల్ఐసి పోషిస్తుందని అన్నారు. ఎన్నో కుటుంబాల్లో కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవటంలో అతిపెద్ద బీమా రంగ సంస్థ ఎల్ఐసి కీలక పాత్ర పోషించిందని అభినందించారు. ఒక రకంగా చెప్పాలంటే జీవితాలకు ఎల్ఐసి ఒక భరోసా అన్నారు. ఎల్ఐసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని వివరించారు. ఎల్ఐసి అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు తమకు ఏదైనా సమస్య ఎదురైతే తనను సంప్రదించవచ్చు అని ఆయన సూచించారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 2 దశాబ్దాల పాటు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ముందుంటుందని ఆయన వెల్లడించారు. ఈ బ్రాంచ్ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విచ్చేసినట్టు మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలుపుతూ, సార్, భారతీయ జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే అత్యధికంగా పాలసీలు సేకరిస్తూ ఈ రోజున కడప డివిజన్ కూడా భారతదేశంలో అత్యధికమైన వ్యాపారం చేస్తూ లాస్ట్ ఇయర్ నూతనంగా ప్రవేశించినటువంటి బీమా సంఘ ఏజెన్సీ రిక్రూట్మెంట్ లో ఎల్ఐసి కడప డివిజన్ ఆల్ ఇండియాలోనే 3వ స్థానంలో ఉందని చెప్తున్నాను. కాకుండా ఎల్ఐసి అనేది అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఐ వుడ్ సే ఇంట్లో మనకు ఫాదర్ ఎట్లో ఎల్ఐసి కూడా ఫాదర్ లెక్క అండి. ఆర్ ఐ వుడ్ సే మనకు ఎనీ క్రిటికల్ ఎనీ ఇష్యూ ఉన్నా దేవుడు వరం ఇస్తున్నట్లు ఉంటుందన్నమాట. ఎల్ఐసి ఈజ్ లైక్ దట్. ఇప్పుడంటే మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా వచ్చేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 15-20 years, బట్ 30 years బిఫోర్ అంతా కూడా హార్డ్లీ ఎల్ఐసి తప్ప ఏది ఇట్లా పాలసీస్ చేసుకొని, ఎందుకంటే ఏదన్నా ఇష్యూ జరిగి ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళకి అసలు నెక్స్ట్ ఏమి ఎట్లా అనేది ఇట్ వాజ్ బిగ్ క్వశ్చన్ మార్క్ అయ్యేది. బట్ ఎల్ఐసి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ కొనసాగించేదానికి, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదివేదానికి నుంచి అన్నీ ఒక భరోసా లెక్క అనమాట. సో ఇట్స్ అ బిగ్ ఆర్గనైజేషన్, బ్యూటిఫుల్లీ రన్. అండ్ ఈరోజు ఈ బిల్డింగ్ కూడా 30 years, ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చాను నేను. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఇక్కడ ఉండడం మనం అందరూ అదృష్టంగా భావించాలండి. టుమారో నెక్స్ట్ 2 decades కానీ మన గవర్నమెంట్ కొనసాగిస్తే లాట్ ఆఫ్ ఇష్యూస్ విల్ బీ ఏబుల్ టు రిజాల్వ్. ఇప్పుడు ఇదే చెప్పినారు, ఇట్లాంటివి ఎక్కడ పోయినా ఏదో ఒక సమస్య ఉంది. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్న పోయే గవర్నమెంట్ ఏదన్నా ఉంది రాష్ట్రంలో అంటే 100% తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వమే అండి. కర్నూలు పార్లమెంటు పరిధిలో పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాలులో జరిగిన కర్నూలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో జరిగిన కర్నూలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీల ఏర్పాటుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం గుర్తిస్తుందని, వారికి తప్పకుండా పదవులు వస్తాయని తెలిపారు.
పార్టీ పదవులు వచ్చిన వారు కూడా పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి, మాజీ మంత్రి నక్క ఆనందబాబుతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శాల్వా కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, రాజకీయాలపై వారు చర్చించుకున్నారు. ఎంబీబీఎస్ మొదటి విడత సీట్ల కేటాయింపుల్లో ఎక్సెల్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఆ సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్, గోపీనాథ్, భోగేంద్రనాథ్ తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఎక్సెల్ అకాడమీ డైరెక్టర్లు చంద్రశేఖర్, గోపీనాథ్, రాఘవేంద్ర మాట్లాడుతూ మొదటి విడత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో ఎక్సెల్ ప్రపంచం రికార్డు సృష్టించిందని చెప్పారు. మొదటి విడత కేటాయించిన సీట్లలో 16 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా సీట్లు సాధించిన విద్యార్థులను తమ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంబీబీఎస్ మొదటి విడత కేటాయింపుల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అకాడమీ హెడ్స్ కన్నా, భోగేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. మనం స్టార్టింగ్లో ఒక సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాం, కానీ ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేసుకోకూడదు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు ఏది టఫ్ వస్తుందని చెప్పలేం, కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి. ఏ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయకూడదు. మనం డైలీ రాసే టెస్ట్లో టైం మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి. నాకు ఇప్పుడు నాకు 416 మార్క్స్ వచ్చాయి అండ్ నాకు ఇప్పుడు విశ్వభారతి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అంటే మనము ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేసామో కాదు, ఎక్కడ ఎండ్ చేస్తామో అది చూసుకోవాలి. అండ్ ఇన్ దట్ కేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సెల్ అకాడమీ ఫ్యామిలీ. ఈ కాలేజ్లో నువ్వు చదువుకునేది ఎంత ఇంపార్టెంటో సార్ వాళ్ళు చెప్పే క్లాసెస్ కూడా అంత ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీవన్ గివ్స్ యూ ఎ గుడ్ కేర్ అనమాట. అంటే అందరూ నిన్ను మోటివేట్ చేయడం కానీ, లేదంటే నువ్వు క్లాసెస్లో నీ అసైన్మెంట్స్ విషయంలో కానీ దే విల్ గివ్ ఎవ్రీథింగ్ యూ వాంట్. మనం చేయాల్సింది జస్ట్ మన ప్రిపరేషన్ వాళ్ళు చెప్పినట్లు కంటిన్యూ చేసుకోవడమే. అట్లా చేస్తే మనకి ఏం కావాలో, మనం ఏం సాధించుకోవాలో అది వస్తుంది. ఎక్సెల్ అకాడమీలో లాస్ట్ ఇయర్ నా కుమార్తె ఈ ఎక్సెల్ అకాడమీ ద్వారా ఈరోజు నా కుమార్తె విజయం సాధించింది. విశ్వభారతి మెడికల్ కాలేజ్లో తనకు సీట్ వచ్చింది. ఇక్కడ యాజమాన్యం అయితేనేమి, తర్వాత లెక్చరర్స్ అయితేనేమి, వాళ్ళ యొక్క విధానం అయితేనేమి, ఈచ్ అండ్ ఎవ్రీవన్ చాలా మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. సో ఎక్సెల్ అంటే నిజమైనటువంటి ఎక్సెలే. సో చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి నా కుమార్తె ఎక్సెల్ చదివినందుకే విజయం సాధించిందని నేను భావిస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున యాజమాన్యం మొదలుకొని లెక్చరర్స్, వార్డెన్స్, ప్రతి ఒక్కరూ సిస్టమ్ అంతా బాగుంది చక్కగా. కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా కుమార్తె ఎక్సెల్ అకాడమీలో ఒక స్టూడెంట్ అయినందుకు, విజయం సాధించినందుకు, డాక్టర్ కాబోతున్నందుకు. నిన్న విడుదలైనటువంటి నీట్ ఫలితాల్లో మా విద్యార్థులు 16 మందికి సీట్ రావడం జరిగింది. దాదాపుగా ఇంకా ఫస్ట్ ఫేజ్లో 16 మంది, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి 25 నుంచి 30 వరకు ఖచ్చితంగా సీట్లు సాధిస్తామని నమ్మకంతో ఉన్నాము. ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మరియు వారి తల్లిదండ్రులకు ముందుగా వారు మమ్మల్ని నమ్మి మా కాలేజీని ఎన్నుకున్నందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి మంచి విద్యను అందిస్తూ కమిట్మెంట్తో, డెడికేషన్తో ప్రతి లెక్చరర్ ఎలా చదవాలి, ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, అసైన్మెంట్స్ అయితేనేమి, డైలీ ప్రోగ్రామ్ అయితేనేమి,
ఎప్పటికప్పుడు మార్కులు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఎవరైనా నిరుత్సాహపడితే వాళ్ళని వెంటనే మోటివేట్ చేస్తూ మీరు అనుకున్నది సాధించగలరు అని మళ్ళీ వాళ్ళ మనసులో కాన్ఫిడెన్స్ని నింపుతూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఈ విజయవాడ ఎక్కడెక్కడో దూరం వెళ్ళే వాళ్ళకు బదులుగా కర్నూలులోనే ఇప్పటికి 5 సంవత్సరాల్లో 125 మందికి పైగా ఎంబీబీఎస్ విద్యార్థులను తయారు చేసామని గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఇక ముందు కూడా అద్భుతమైన విజయాలను అందిస్తామని కోరుకుంటున్నాను. దేశంలో పేద ప్రజలకు మదర్ తెరిసా అందించిన సేవలు స్ఫూర్తిగా అగాపే డెంటల్ కేర్ ప్రతినిధులతో పాటు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు మదర్ తెరిసా 115వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మదర్ తెరిసా 115వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. విశ్వమాత మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా అగాపే డెంటల్ కేర్ మరియు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు స్టేడియం వద్ద ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో దంత సమస్యలపై అవగాహనతో పాటు వాటి చికిత్స మరియు బీపీ, షుగర్ వంటి సాధారణ పరీక్షలను నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మదర్ తెరిసా చేసిన సేవకు గుర్తుగా అగాపే డెంటల్ కేర్లో వారం రోజుల పాటు ఉచితంగా చికిత్స అందిస్తామని డాక్టర్ గద్దల వెంకటేష్ తెలిపారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఫాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ మదర్ తెరిసా చేసిన సేవలను కొనియాడారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. స్టేడియానికి వచ్చిన పలువురు ఈ వైద్య శిబిరంలో దంత సమస్యలను పరిష్కరించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ గద్దల వెంకటేష్, పాస్టర్ రవికుమార్, సాయి హర్ష, శ్రీహర్ష, లోహిత్, జోసెఫ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరం ప్రజల కొరకు ఈరోజు అగాపే డెంటల్ కేర్ వారి సహకారంతో ఈరోజు మదర్ తెరిసా డే అంటే 115వ జయంతి సందర్భంగా ఈరోజు జీసస్ సోల్జర్స్ సహకారంతో ఈరోజు మనకు ప్రజలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే మన ఆరోగ్యపు సూత్రాలు, అంటే మదర్ తెరిసా గారు చేసిన సేవలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వారు ఎంతో సేవా కార్యక్రమాలు ఎంతో చేసి ఉన్నారు. వారు అనేక మందిని నిరాశ కలిగిన వారిని కూడా అక్కర చేసుకొని వారి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఈరోజు చేసిన సేవలు మేము పురుచుకొని ఈ సంస్థ అగాపే డెంటల్ వారు డాక్టర్ గారు గద్దల గణేష్ గారు స్వచ్ఛందంగా వారు సేవా కార్యక్రమం చేపట్టి ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారు ఆలోచన కలుగుతున్న వారి స్ఫూర్తితో తీసుకొని ఈరోజు మన కర్నూలు స్టేడియం దగ్గర అనేక మంది వాకర్స్కి వచ్చిన వారి మధ్యలో వారికి టెస్ట్ చేసి వాళ్ళకు దంతావేశం కానీ, షుగర్ కానీ, బీపీ కానీ చెక్ చేసి వారికి పురోగతి కలిగించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన గద్దల వెంకటేష్ గారు సేవా కార్యక్రమం చేస్తున్నారు. వారి క్లినిక్ కూడా మన ధరంపేట ప్రాంతంలో ఉంటుంది. వారు అనేకంగా ఈ క్లినిక్ ఈ వారం అంతా ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వీధుల్లో కూడా ఉచితంగానే కంటెన్సేషన్ ఫీజు లేకుండా ప్రతి ఒక్కరికి అవేర్నెస్గా డాక్టర్ మంచి ఆరోగ్యం వాళ్ళకు ఇవ్వాలనే ఆలోచనతో కలిగి వారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి మేము ఎంతో అభినందిస్తున్నాం. వారి ఇట్లా సేవా కార్యక్రమంలో ముందున్నది కాబట్టి మనమంతా కూడా మానవత్వంగా అనేక సేవా కార్యక్రమాలు జరిగించాలని మనం కోరుచున్నాం. జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ వాళ్ళు మాకు ఈరోజు స్పాన్సర్షిప్ చేసి ఇక్కడ మదర్ తెరిసా 115వ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ డెంటల్ క్యాంప్, ఫ్రీ డెంటల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది అవేర్నెస్ క్యాంప్ అండి. ఇక్కడ ఎవరికైనా డెంటల్ సమస్యలు ఉంటే మేము అది చెప్దాం అనుకొని ఇది పెట్టాం. బీపీ, షుగర్ ఇలాంటివి కూడా చెక్ చేసి మ్యాక్సిమం మేము ట్రై చేసాము. ఇక్కడ ఉచితంగా ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. అలాగే ఈ వారం అంతా మేము కన్సల్టేషన్ ఏది లేకుండా ఇంకా పలు గ్రామాల్లో కూడా తిరుగుదాం అనుకుంటున్నాము. ఇలానే క్యాంప్ పెడదాం, ఫ్రీ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాము. మదర్ తెరిసా గారు చేసిన గొప్ప పనులు అన్ని గుర్తు చేసుకొని ఈ రోజు ఇక్కడ ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. వారి జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఇది రన్ అయిందండి డెంటల్ క్యాంప్. అలాగే మన క్లినిక్ లో కన్సల్టేషన్ అది లేకుండా ఇంకొక వారం వరకు మేము ఇలానే ఉంటాం. ట్రీట్మెంట్ కూడా 30% తగ్గించుకొని ఉంటామండి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.